కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసంలో తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనిఖీలు నిర్వహించింది. ఒక మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ తనిఖీలు చేపట్టింది. వాస్తవానికి ఎక్స్లాజిక్ సొల్యూషన్స్ అనే సంస్థ ఈ మొత్తం ఎపిసోడ్లో కీలకంగా మారింది. అయితే సదరు ఎక్స్లాజిక్ సొల్యూషన్స్ సంస్థ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీనది. అయితే కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ నుంచి సదరు ఎక్స్లాజిక్ సొల్యూషన్స్ సంస్థకు 2.73 కోట్ల రూపాయలు అక్రమంగా దక్కాయన్నది కేసుకు సంబంధించిన ప్రధాన ఆరోపణ. కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇబ్బందుల్లో పడ్డారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కుమార్తెకు సంబంధించి ఒక ఆర్థిక సంస్థకు కొన్ని కోట్ల రూపాయల మేర లబ్ధి జరిగేలా నిర్ణయాలు తీసుకున్నారన్న విమర్శలు ఆయన మెడకు చుట్టుకున్నాయి. దీంతో కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ రంగంలో దిగింది. తిరువనంతపురంలో ప్రస్తుతం నివాసముంటున్న అద్దె ఇంటిలో ఈడీ తాజాగా దాడులు నిర్వహించింది. ఇదే కేసుకు సంబంధించి కేరళం వ్యాప్తంగా మొత్తం 10 ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించింది. కాగా వీటిలో మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసం ఒకటి కావడం విశేషం. ఈ సందర్భంగా పినరయి విజయన్ నివాసంలో ఈడీ పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించింది. కాగా మనీ లాండరింగ్ కేసులో భాగంగా ఈ తనిఖీలను ఈడీ నిర్వహించింది. వాస్తవానికి ఎక్స్లాజిక్ సొల్యూషన్ అనే సంస్థ ఈ మొత్తం ఎపిసోడ్లో కీలకంగా మారింది. అయితే సదరు ఎక్స్లాజిక్ సొల్యూషన్ సంస్థ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీనది. అయితే కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ నుంచి సదరు ఎక్స్లాజిక్ సొల్యూషన్ సంస్థకు అనేక విధాలుగా ఆర్థిక ప్రయోజనాలు దక్కాయి. ప్రధానంగా 2.73 కోట్ల రూపాయలు దక్కాయన్నది కేసులోని ముఖ్యమైన పాయింట్. అయితే కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్కు ఎక్స్లాజిక్ సొల్యూషన్ సంస్థ ఐటీ సేవలు అందించాలన్నది ముందుగా చేసుకున్న ఒప్పందం. అయితే ఎక్స్లాజిక్ సొల్యూషన్ సంస్థ నుంచి కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్కు ఎటువంటి ఐటీ సేవలు అందలేదన్న విషయం ఆ తర్వాత బయటపడింది. కాగా కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ అలాగే ఎక్స్లాజిక్ సొల్యూషన్ సంస్థ మధ్య మోసపూరిత ఒప్పందం జరిగిందన్న ఆరోపణలొచ్చాయి. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ కూడా ఇవే ఆరోపణలను చేసింది. కాగా 2023 ఆగస్టు నెలలో ఈ అంశం తొలిసారి వెలుగులోకి వచ్చింది. 2017 నుంచి 2020 వరకు కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ నుంచి ఎక్స్లాజిక్ సొల్యూషన్ సంస్థకు 1.72 కోట్లు అందినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఎక్స్లాజిక్ సొల్యూషన్ సంస్థ ఒక్కసారిగా తెరమీదికొచ్చింది. తండ్రి పినరయి విజయన్ అధికార హోదాను అడ్డం పెట్టుకుని ఆయన కుమార్తె వీణా తన సంస్థకు మోసపూరిత ఒప్పందాల ఆధారంగా చేసుకుని కోట్లాది రూపాయలు దండుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాల్సిందిగా కోరుతూ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్కు కేంద్రం నుంచి ఆదేశాలందాయి. కాగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలను సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ అమలు చేసింది. కేంద్రం ఆదేశాల మేరకు సమగ్ర దర్యాప్తును ప్రారంభించింది. ఇందులో భాగంగా పినరయి విజయన్ కుమార్తె వీణాపై మనీ లాండరింగ్ కేసును నమోదు చేసింది. కాగా వీణా నివాసంలోనూ తాజాగా ఈడీ తనిఖీలు చేపట్టింది. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి సతీశన్ క్యాబినెట్లోని 2 మంత్రులు కూడా సదరు కుంభకోణంతో సంబంధాలున్నట్టు ఆరోపణలుచ్చాయి. సీనియర్ వామపక్ష నేత ఎంఏ బేబీ ఈ ఆరోపణలు చేయడం విశేషం. కాగా గత కొన్ని రోజులుగా కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ చెల్లింపుల వివాదం కేరళంలో హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో పినరయి విజయన్ నివాసంలో ఈడీ తాజాగా సోదాలు నిర్వహించింది. ఏదేమైనా పినరయి విజయన్ ప్రస్తుతం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారనేది వాస్తవం.